హాయ్ ఫ్రెండ్స్. నేను పుష్ప ఆర్వి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం శివుడి యొక్క లింగ రూపధారిగా ఆవిర్భవించడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. అయితే మన శివపురాణం ఏం చెప్తుందంటే, ఒకనాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సంభాషించుకుంటున్నారు. ఏమని అంటే, శివుని మాయకు ప్రభావితులైన బ్రహ్మ, విష్ణువులు తమలో అధికులు ఎవరు అన్న విషయం మీద చర్చకు దిగారు. ఎవరికి వారు తామే అధికులమని వాదించుకోసాగారు. తుదకు అది యుద్ధానికి దారితీసింది. అయితే మన బ్రహ్మదేవుడు పశుపాతంతోనూ, విష్ణు మహేశ్వరతోనూ తల్లపడసాగారు. ఈ ఆయుధాల తేజస్సు చేత సమస్త దిక్కులు జ్వాలామతమవు సాగాయి. మహర్షులు, దేవతలు భయపడి శివుడిని ప్రార్థించారు. శివుడు వారికి అభయమిచ్చి జ్యోతిర్లింగ స్వరూపమున ఓంకార నాదం సల్పుచు బ్రహ్మ, విష్ణువుల మధ్య ఆవిర్భవించాడు. అయితే ఆ జ్యోతిర్లింగమును చూచి బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్యానికి లోనయ్యారు. జ్యోతిర్లింగంనకు ఆది ఏదో అంతము ఏదో వారికి అర్థం కాలేదు. జ్యోతిర్లింగము ఆది అంతము కనుగొన్న వారే అధికులు అని ఒక ఒడంబికకు వచ్చారు. బ్రహ్మదేవుడు లింగము ఉపరి భాగాన్ని, విష్ణువు లింగము అడుగు భాగాన్ని కనుగొన్నట్లు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా బ్రహ్మ హంస రూపం దాల్చి మింటకెగసి రివ్వున పయనించసాగాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని బలంగా తొలుచుకుంటూ అధోముఖంగా వెళ్ళసాగాడు. ఇలా 100 దివ్య సంవత్సరాలు గడిచిపోయినా కూడా అయినా వారు అద్యంతాలను కనుగొనలేకపోయారు. ఇద్దరు కలిసి జ్యోతిర్లింగ మూర్తిని ప్రార్థించసాగారు. పరమేశ్వర, వందనములు. రూపము లేని నిన్ను ఏ రూపమున మనసారా ధ్యానించాలి, ఏమని స్తుతించాలి? దేవా, మీ నిజ స్వరూపాన్ని వెంటనే ప్రదర్శించండి అని పేర్కొన్నారు. అప్పుడు శివుడు వారి ప్రార్థనలకు ప్రసన్నుడై ప్రత్యక్షమై దివ్య జ్ఞానాన్ని ప్రసాదించారు. బ్రహ్మ, విష్ణువులు జ్యోతిర్లింగంనకు షడోపచార పూజలు చేశారు. ధూపదీప నైవేద్యాలను, ఆనంద నీరాజనాలను అర్పించారు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలను కూడా ఆచరించారు. శివుడు అల్ప సంతోషి. తెలిసి గాని తెలియక గాని తనకు పూజలు, అభిషేకాలు స్వల్ప మమగ్నునైనా చేస్తే ప్రసన్నుడై కరుణిస్తాడు. గుణనిధి లాంటి వాళ్ళు కావాలని ఉపవాసం ఉండకపోయినా, ఆహారం దొరకక ఉపవాసం చేసినా, శివాలయంలో భక్తితో కాకపోయినా వెలుతురు కోసం దీపాల్ని వెలిగించినా దక్కిన ఆ పుణ్యఫలంతోనే శివుడు అనుగ్రహానికి పాత్రుడైనాడు అని తెలుపుతుంది మన పురాణం. ఇది ఫ్రెండ్స్, శివుడి యొక్క లింగ రూపధారణ ఆవిర్భావం గురించి తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.